హల్లెలూయా. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు. హల్లెలూయా. అయితే ఏమన్నారు? ఆఫ్టర్ ది జీసస్ knowing that all was now the finished hand to fulfill the spirit scriptures. అయితే ఆయన లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు యేసయ్య. ఏమైంది ఆయనకి? అయితే నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. అయితే యేసయ్యకి దప్పిక అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆయన అప్పుడు వారు ఏం చేశారు? చేదు చిరకనిచ్చారు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ ఉండెను. ఆ చేదుని మంచినీళ్ళుగా ఇచ్చేశారు. చేదుని మంచినీళ్ళగా ఇచ్చేశారు. ఇప్పుడు మరి మన దగ్గరే ఉంది, చేదుందా? యేసయ్య దాహం అడుగుతాడు. ఇప్పుడు మనం యేసయ్యకి నీళ్ళు ఇవ్వడానికి చేదుందా? మన దగ్గర చేదుందా? మంచినీళ్ళు ఉన్నాయా? మంచినీళ్ళు ఉన్నాయా? ఎట్లున్నది మంచినీళ్ళు నీ దగ్గర? మంచినీళ్ళు ఎట్లున్నాయి? మంచినీళ్ళు ఉన్నాయా దగ్గర? ఎట్లున్నాయి? యోహాను సువార్త 4వ అధ్యాయము 34 వచ్చినన్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. మరి యేసయ్య పనిచేసే అటు పని చేస్తే ఆయనకి అన్నం పెట్టినట్టు, యేసయ్య పని చేస్తే ఆయనకి నీళ్ళు ఇచ్చినట్టు. మరి నీళ్ళు ఇచ్చే మనసుందా? అన్నం పెట్టే మనసుందా? ఉందా? నిజంగా చెప్పండి, ఉందా? చేదిచ్చే మనసుందా? యేసయ్య పనిచేసే మనసుందా? ఎవరికి ఉంది? చూసిన వాళ్ళే చెడ్డోళ్ళని వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. కానీ చెడుతనం అంతా ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర కూడా చెడుతనం ఉంది. మంచినీళ్ళు లేకపోతే, అన్నం లేకపోతే ఎన్ని రోజులు బతుకుతాం? 4 రోజులు బతుకుతాం. మంచినీళ్ళు లేకపోతే ఎన్ని రోజులు బతుకుతాం? ఒక్కరోజు కూడా బ్రతకలేవు. అందుకనే యేసయ్య అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను అన్నాడు. కాబట్టి ఒకవైపు ఆయనకు ఆ తలలో ముళ్ళ కిరీటం, ఒకవైపు చేతులలో మేకులు, ఒకవైపు ఆయనకు పక్కలో బల్లెపోటు, బల్యాలతో యేసయ్యని పొడి చేశారు. అతని ఎముకలలో ఒకటైనను ఇడవబడదను లేఖనము నెరవేరినట్లు అవి జరిగెను. 35వ వచనం, 34. సైనికులలో ఒకడు ఈటతో ఆయనను ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. సైనికులలో ఒక వ్యక్తి వచ్చి ఆయన ప్రక్కలో పొడిచెను. వెంటనే నీళ్లును రక్తమును కారెను. అంటే ఎంత బాధ అయింది? ఆ బాధ ఎవరి కోసం తెలతాలే? ఆ బాధ ఎవరి కోసం పడుతుందో తెలతాలే కదా? ఎవరి కోసం తెలతాలేగా? నా కోసము అని నీకు తెలవకపోతే నీకు రక్షణ లేనట్టే, నువ్వు రక్షణ పొందనట్టే అక్కడ అర్థం. యేసయ్య ఎవరి కొరకు మరణించారు? ఎవరి కొరకు పొడబడ్డారు? నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. యేసయ్యా 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 యేసయ్యా, ఇదిగో నేను తలుపున తొండి తట్టుచున్నాను. ఎవడైనా తలుపు తీస్తే అతని ఎదుకొచ్చి అతడు నేను కలిసి భోజనం చేస్తాం. ఏంటి యేసయ్యకు భోజనం? పని. ఏం పని? సమరయ స్త్రీ ఏం చేసింది? తన పనులు వదిలిపెట్టి వెళ్ళి
అది పని చేసింది, ఆ పని చేసింది. మరి యేసయ్య దాహం కొంటున్నాను, నేను దప్పికొనుస్తున్నాను అంటున్నాడు. అటు తర్వాత యేసు సమస్తమును అప్పటికి సమాప్తమైందని చెప్పి లేఖనము నెరవేరినట్లు ఇదిగో నేను దప్పికొనుస్తున్నాను అన్నాడు. ఇదిగో ఆయనకి దాహం ఇవ్వలేదు, కానీ ఆయనకి ఏమిచ్చారు తెలుసా? ఏమిచ్చారంటే చేదిచ్చారు. ఇప్పుడు నీ దగ్గర ఏ బుడ్డి ఉంది? యేసయ్యకి టక్కన చేదిచ్చే బుడ్డి ఉందా? టక్కన మంచినీళ్ళు ఇచ్చే బుడ్డి ఉన్నదా? ఏమున్నది నీ దగ్గర? నీ దగ్గర యేసయ్యకు మంచినీళ్ళు ఇచ్చేది లేదు నీ దగ్గర. ఎందుకంటే ఆయన చిత్తం నువ్వు నెరవేర్చలేవు, ఆయన వర్క్ నువ్వు చేయలేవు, ఆయన పని నువ్వు చేయలేవు. చేయటానికి నీకు తీరిక ఉండదు, నీకు కుదరదు. ఎందుకు కుదరదంటే నీకొక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. కడిపే వారి దేవుడు ఈ కడుపుకున్న పనులు, ఈ కడుపుకున్న ఆరాటము, ఈ కడుపుకున్న సమయము, ఈ కడుపు నిన్ను దేవుడు పని చేయనీయదు. కానీ సమరేశ్వరి అట్ట కాదు. తన పనులు వదిలిపెట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి యేసయ్య దగ్గరకు నడిపించి. మరి ఆ పని ఉందా? ఆ దహం తెచ్చే ఆ బుడ్డి ఉందా నీ దగ్గర? ప్రతిరోజు యేసయ్య గురించి తెలియని వాళ్ళకి, యేసయ్య గురించి అర్థం కాని వారికి, దేవుని పాదాల దగ్గరకు రాని వారికి దేవుని మాటలు చెప్పి రండి అని చెప్పే దాహం నీకుందా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కాబట్టి దేవుడు నీతి గల పని చేయడానికి దాహం ఉందా? దేవుడికి నువ్వు పని చేయగలిగితే, సాక్ష్యం ఇవ్వగలిగితే, అద్భుతమైన సాక్ష్యం ఇవ్వగలిగితే నీకు దాహం. యేసయ్య దాహం తెచ్చినట్టు. ఆ దొంగ, రెండో దొంగ ఎందుకు నీతో కూడా నన్ను పరదేశంలో ఉంచుకోవాలి తెలుసా? యేసుప్రభువు వారు చెప్తుంటే, శిలువ మీద సువార్త చెప్తుంటే విన్నాడు. ఏమన్నాడు యేసయ్య ఫస్ట్లో? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరగానే ఒక మాట చెప్పాడు. అయితే ఎడవైపున ఒక దొంగ, కుడివైపున ఒక దొంగ ఉన్నారు. ఆ దొంగలలో అందులో ఒక మంచి దొంగ ఏం చేస్తున్నాడంటే, ఆ మంచి దొంగ ఆలకిస్తున్నాడు. యేసయ్య చెప్తున్న మాటలు అతనికి సువార్తగా బోధింపబడ్డాయి. అందుకనే ఈయన నీతిమంతుడు అనుకున్నాడు, అందుకనే ఈయన దేవుడు అనుకున్నాడు, అందుకనే ఈయన రక్షకుడు అనుకున్నాడు. అయితే ఈయన మరణాన్ని గెలుస్తాడు, ఈయన మరణం నుంచి బయటకు వస్తాడు, ఈయన మహిమలోకి వస్తాడు. అందుకే నేను కూడా ఆగమైపోకుండా, తండ్రి నేను ఎట్లా తప్పులు చేశాను, నా తప్పులు క్షమించు అని తాను చేసిన పాపాలకు ఇక్కడ శిక్ష అనుభవించాడు. ప్రభు క్షమించవనంగానే ఆయన శిక్ష భరించకుండా ఉండలేదు, కానీ ఆయన శిక్ష ఆయన భరించాడు. కానీ నిత్య మహిమలో ప్రవేశము కలిగింది ప్రభు క్షమించడం వల్ల. అది ఇక్కడ దెబ్బలు తిన్నాడు యేసయ్య. ఇక్కడ క్షమించినా ఇక్కడ దెబ్బలు తిన్నాడు, ఇక్కడ కాళ్ళెరగొట్టబడ్డాడు, ఇక్కడ అంతా అయిపోయింది. కానీ ఆయన ఎలా క్షమింపబడ్డాడు అంటే, ఆయన ఆత్మలో క్షమింపబడి, తన ఆత్మకున్న పాపాలు కడిగేయబడి, తన ఆత్మను నిత్యత్వములో తీసుకుపోవటానికి తన పాపములు తొలగించి, అదే రక్తముతో తన ఆత్మను కడిగి నిత్య జీవములోనికి తీసుకున్నాడు. అది ఆయన ఆకలి, అది ఆయన దప్పికి. అట్లానే నీవు నీ సాక్ష్యం చెప్పి, ఎవరికైనా సువార్త చెప్పి, ఎవరికైనా దేవుని వాక్యం చెప్పి ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చే దప్పికి నీ దగ్గర ఉందా? అది ఆయన దప్పికి, అది ఆయన ఆకలి. మరి అది నీకుందా? అలా చేయడానికి నీకు తీరుకుంటుందా? నీ పనులు తీరుతాయా? నీ పనులు తీర్చుకోగలవా? నువ్వు పోయి ఒకరికి సాక్ష్యం చెప్పగలవా? ఇంకొక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకురాగలవా? కదా, ప్రభువుని
ఆ విధంగా మయమపరిచే బుద్ధి ఉందా నీ దగ్గర? ఉన్నదా? లేదు, లేదు, దగ్గర లేదు. కాబట్టి ఈరోజైనా నువ్వు సంపాదించుకో, ఈరోజైనా ప్రభువుకు నీళ్ళు ఇవ్వటం నేర్చుకో, ఈరోజైనా ప్రభువుకు ఆహారం పెట్టడం నేర్చుకో, ఈరోజైనా నువ్వు ప్రభువుకు దగ్గరగా నేర్చుకో. కాబట్టి ప్రభువా ప్రభువా అనువారు ప్రభు రాజ్యంలో ప్రవేశించారు. కానీ ప్రభు చిత్త ప్రకారము పనిచేయవాడే ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంతటా సైనికులలో ఒక వ్యక్తి వచ్చి ఆయన ప్రక్కలో పడవగా ఆయన ప్రక్కలో నుంచి నీళ్లును రక్తమును కారెను. ఈ పని ఎందుకు యేసుప్రభు చేశారు? అలాగనే ఇక్కడ చూడండి, 6వ వచనం కూడా 6వ మాటలో కూడా ఇలా ఉన్నది. 30వ వచనం, యేసు ఆశ్చర్యక పుచ్చుకొని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆశ్చర్యక పుచ్చుకొని సమాప్తమైంది అంటున్నాడు. ఆయన పని కంప్లీట్ అయింది అంటున్నాడు. ఆయన పని అయిపోయింది అంటున్నాడు. ఏంటి ఆయన పని అయిపోయిందంటే, నీ పాపాల కొరకు రక్తం కాచటం, నీ పాపాల కొరకు క్షమించటం, నీ పాపాల కొరకు ఆయన శ్రమ పడటం, కలవరిలో ఆయన రక్తం చిందించటం, ఆ రక్తం తీసి నీ పాపాలు కడగటమే ఆయన పని అయినది. అంత పని నీ కొరకు చేసిండే నీకు అర్థమవుతుందా? అర్థం కావట్లే. యేసయ్య అంత మంచి పని చేసిండని నీకు అర్థమవుతుందా? అర్థమైతే నువ్వు ఆయన పని చేయకుండా ఉంటావా? అర్థమైతే నువ్వు ఆయన దాహం తీరకుండా ఉంటావా? ఇప్పుడు ఈ దాహం ఏంటి? నేను ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, అంతేగా. నీకు తీరుతాయి ఆ పనులు? రోజు మొత్తంలో నేను సాక్ష్యం ఇవ్వాలి, రోజు మొత్తంలో నేను ఎవరికైనా సువార్త చెప్పాలి. అయితే యేసయ్య చెప్పిన సువార్త వలన నేడు నాతో నేను వీరిని క్షమిస్తున్నానని చెప్పిన విధంగా ఆయన విన్నాడు. ఆ సువార్త ప్రభు చెప్తున్న శుభవార్తను ఆ దొంగ విన్నాడు. కనుకనే ఆయన అన్నాడు, తండ్రి నేడు నన్ను పరదైసులో చేర్చుకో అన్నాడు. నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. అప్పుడు వెంటనే అతడు ఏమన్నాడు? నేడు నాతో కూడా పరదైసులో ఉంటామన్నాడు. ప్రభు చెప్పిన ఆ యొక్క శుభవార్త వలనే ప్రభు క్షమించిన ఆ క్షమాపణ వల్ల అతడు వింటున్నాడు. ఇతడే అపాటో దేవుని కుమారుడై ఉంటాడు, ఇతనే అపాటో దేవుడై ఉంటాడు అనే విషయాన్ని అతడు స్పష్టంగా తెలుసుకొని ఏం చేశాడు? స్పష్టంగా తెలుసుకొని ఏం చేశాడు? తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి. సువార్త వినకుండా ఆయన ఏం రక్షింపలేదు. అట్లాగనే నీవు నీ సాక్ష్యం చెప్తావో, సువార్త చెప్తావో, నువ్వేం చేస్తావో తెలియదు కానీ ఏం చేస్తావో తెలియదు కానీ ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఏం చేయాలా చెప్పండి? ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఏం చేయాలా? నువ్వు సువార్త చెప్పాలి, లేదంటే నీ సాక్ష్యం చెప్పాలి, లేదంటే అది నువ్వు సాక్ష్యం చెప్పటం వల్ల, నువ్వు సువార్త చెప్పటం వల్ల అది యేసయ్యకి అన్నం పెట్టినట్టు. మరి అన్నం పెట్టేది ఉందా నీ దగ్గర? ఉన్నదా? లేదు, లేదు. అయితే ఇప్పుడు నీ చేతిలో ఏముందంటే ఇప్పుడు మనం అయ్యో యేసయ్య చనిపోయాడు, అయ్యో యేసయ్య నా కోసం పొడవబడ్డాడు, అయ్యో ఇట్లా అంటాం. కానీ యేసయ్యకు మంచి నీళ్ళు ఇచ్చే జాలి గుణం నీ దగ్గర లేదు. యేసయ్యకు ఆహారం పెట్టే జాలి గుణం నీకు లేదు. ఎందుకు లేదంటే నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుడు నాకు ఆహారం అన్నాడు. ఆయన పని చేసే మనసు నీకు లేదు. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే మనసు నీ దగ్గర లేదు. ఆయన ఎద్దకు నశించిపోతున్న వారిని ప్రభు పాలకి నడిపించే మనసు నీ దగ్గర లేదు. కనుక నీ దగ్గరే ఉంది చేదునిచ్చే గుణం ఉన్నది, చేదునిచ్చే మనసున్నది. చూసావా? కాబట్టి ఇలాంటి మనసు నీకు రక్షకుని దగ్గరికి నిన్ను నడిపియదు, దేవునికి నిన్ను దగ్గరగా చేయదు. హల్లెలూయా. తర్వాత అట్లాగనే మత్తయి సువార్త
మత్తయి సువార్త మత్తయి సువార్త మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను. యేసు ఏం చేశాడు? ఇది 7వ మాట. అయితే బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచాడు. ఫినిష్ ద వర్క్. అయితే ఇది నీ పట్ల ఈ ప్రపంచానికి చేయగలిగిన వర్క్. ప్రపంచంలో ఎవరు కూడా నాశనం కాకూడదని, ఎవరు కూడా పాపాల చేతను అపరాధముల చేతను చనిపోకూడదని, నిత్య జీవం రావాలని నా యొక్క ప్రాణమును మరి నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆయన రక్తము పాపము నుంచి కడగటం వల్ల, శాపం నుంచి కడగటం వల్ల నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. కాబట్టి మరలా యేసు పెద్ద కేక వేసి, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగను, భూమి బద్దలాయెను, భూమి వణికెను, భూమి బద్దలాయెను, సమాధులు తెరవబడెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరములు లేపబడెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచి ఉన్నాడని, లేచిన తర్వాత పరిశుద్ధులతో ప్రవేశించి అనేకులు కనబడిరి. యేసు ప్రభువారు మరణించిన తోడనే అక్కడ ఏం జరుగుతుంది? సమాధిలోనూ లేచారు. అట్లానే సమాధిలోన నీవు యేసయ్యకు మంచి ఇయ్యటానికి చేతగాని నీ గుణము ఒక సమాధి గుణం. యేసయ్యకు ఆహారం పెట్టడం ఇష్టపడని మనసు, నువ్వు యేసయ్యకు ఒక చేతినిచ్చే గుణం. ఇటువంటి గుణములో ఉన్నావు, ఇటువంటి మరణములో ఉన్నావు. అయితే నువ్వు బయటికి రా. పరిశుద్ధుల శరీరములు పాతి పెట్టబడిన వారి శరీరములు బయటకు వచ్చాయి. నీవు కూడా అదే జీవములో పాలిభాగస్తుడు కావాలంటే ఇలాగూ దేవునికి వర్కర్గా ఉండి దేవుని దాహం తీర్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. ఏ విధమ చేతనైనను మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానము కలగవాలని ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో సమాన అనుభవం గలవాడను కావాలని నేను గురి వద్దకు పరిగెత్తుతున్నాను. ఎందుకట్లా ఆయన అట్లా ఎంత సమస్తము పెంటతో సమానం అంటున్నాడు? ఎందుకట్లా ఆయన చెప్తున్నాడు అంటే, ఏ విధము చేతనైనను మృతుల్లోంచి పునరుద్ధానము కావాలి. ఎవరికి కావాలి? మాకు కావాలంటారు. మీరేమంటారు? మాకు కావాలంటారు. అదేంటి? ఎవరి సర్టిఫికెట్ మీదైనా ఏమని ఉంటుంది? నీ పేరే ఉంటుంది. నువ్వు 10th చదివినట్టు 9th చదివినట్టు నీ సర్టిఫికేట్ మీద నీ పేరే ఉంటుంది, కానీ మా పేరు అని రాదు. ఎలా చెప్తున్నావు అంటే, మరి ప్రభు తాను పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు. ఎందుకు అంత పని చేశాడు? నిన్ను ప్రేమించాడు. ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతుందా? నువ్వు అర్థం చేసుకునే శక్తి నీ దగ్గర ఉందా? ప్రభువు నీ కొరకు ఎందుకు కొడవలతో కట్టబడుతున్నాడు? ఎందుకు శిలువలో మేకులతో కట్టబడుతున్నాడు? ఎందుకు తలలో మొలకిరీటం పెట్టించుకున్నాడు? నీ పాపాలు కడగడానికి, నీ శాపముల నుంచి తీయడానికి. ఆయన అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతుల్లోంచి నాకు పునరుద్ధానం కావాలని ఆయన పని కోసం శ్రమ పడతాడు. ఇదిగో ఇది మంచినీళ్ళ బుడ్డి. ఇదిగో ఆయన ప్రభువుకు నీళ్ళు ఇచ్చే మనిషి ఇక్కడ ఉన్నాడు. నీ చేత కాదు మంచి లీయటం, నువ్వు దేవుడు పని చేయడం నీ చేత కాదు, నీకు ఇష్టం లేదు. నీకున్నది ఒక్కటే ఒక ఇష్టం. ఆయన ఆకలి అన్నం పెట్టకుండా ఆయన గోట్రిస్తుంటే కళ్ళల్లో ఏలు పుట్టి కుచ్చి సంపటం ఒక్కటే నీకు తెలుసు. ఎందుకు? నీ పనులు ఉంటాయి కాబట్టి. నీ పనులు నీకు 99 పనులు ఉంటాయి గనక, 100 పనులు ఉంటాయి గనక, నీ పనులు నువ్వు తీరకుండదు గనక, నువ్వు దేవుడు పని చేయలేవు గనక నువ్వు ఆయనకు దాహం తీర్చలేవు.
ఒకవేళ నువ్వు దాహం తీర్చాలని కోరుకుంటే ఇప్పుడే నీ చెయ్యి పైకెత్తి చెప్పు, ఎత్తు. ఒకవేళ నీవు యేసయ్యకు దాహం తీర్చాలని కోరిక నీకుంటే, ఒకవేళ యేసయ్యకు నువ్వు అన్నం పెట్టాలని కోరిక నీకుంటే ఇప్పుడే చెయ్యి పైకెత్తి ప్రార్థించు. దేవా, నీవు దప్పిగొంటుంటే ఎర్రటెండ్లో ఉండి దాహం అడిగితే చేదునిచ్చారు. నేను చేదునిచ్చే బిడ్డగా ఉండకూడదు, నేను నీకు విరోధమైన బిడ్డగా ఉండకూడదు, నేను నీకు ద్రోహం చేసే బిడ్డగా ఉండకూడదు. కాబట్టి అప్పుడు సైనికులలో ఒకరు వచ్చి ఈటతో పొడవుగా ఆయన ప్రక్కలో పొడవుగా రక్తమును నీళ్లును ప్రవహించెను. అంత బాధ ఎవరి కొరకు, ఆ పని ఎవరి కొరకు చేశారు? నీకోసమే అని తెలుస్తుందా? నీకోసమని తెలిస్తే నువ్వు ఆయన పని చేయకోకుండా ఉండలేవు, నువ్వు ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేవు. దొంగ ఏం చేశాడు? దొంగ ఏం చేశాడు? క్షమించమని కోరాడా? దొంగ క్షమించమని కోరాడా? అయితే మరి ఇప్పుడు మనం మళ్ళా అదే దొంగతనం చేసి క్షమిస్తాడా? మలాకి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం, 8వ వచనం, వీరందరూ నా యొద్ద దొంగతనం చేస్తూనే ఉన్నారు. ఎందుకు? నా పరిచర్య కొరకు, నా పరిచర్య పనుల కొరకు తీయవలసిన కష్టార్జితములో తీయటలేదు గనక వీరు నా యొద్ద దొంగతనం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ పవిత్రమైన రక్తమును ప్రకటించుటకు నీ డబ్బుని, నీ సమయం నువ్వు వినియోగించట్లేదు గనక నువ్వు దొంగతనం చేస్తూనే ఉన్నావు. ఆ రక్తమును ప్రకటించే డబ్బు నువ్వు వెనకబెడితే నువ్వు కూడా ఆ వ్యక్తిని రక్షణలో రాకుండా హత్య చేసిన ఒక అంతకుడు అవుతావు, ఒక మోసగాడు అవుతావు, ఒక దోపిడీ అవుతావు, ఒక దొంగ అయిపోతావు. కాబట్టి ఈరోజైనా ఈ నిన్న మందైనా సమాధాన సంగతులు తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. సమాధానమైన సంగతి నువ్వు తెలుసుకోగలవా? ఆయనకు మంచి నిలిచే మనసు నీకున్నదా? ఆయన పని చేసే మనసు నీకున్నదా? ఆయన సువార్త చెప్పే మనసు నీకున్నదా? ఆయన సువార్త కొరకు నీ సమయాన్ని ఖర్చు పెట్టే సమయం నీకున్నదా? ఆయన సువార్త కొరకు డబ్బు ఖర్చు పెట్టే అటువంటి మనసు నీకున్నదా? అదే యేసయ్య నీళ్ళ బుద్ధి. నీకు ఆ మనసు లేకపోతే నువ్వేం చేసినట్టు? చేదు చిరకనిచ్చినట్టు, ఏలన చేసిన వారితో నువ్వు ఉన్నట్టు. ఈ జనులందరూ నా యొద్ద ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ దొంగలు క్షమిస్తాడా? ఇప్పుడు ఈ దొంగలు క్షమిస్తాడుగా? క్షమిస్తాడా? క్షమిడా? చెప్పరు, ఎటు చెప్పరు. జానాపురం దాకపోయి బండి ఆగిపోయినట్టే ఉందిగా. గమ్యం చేరాలా వద్దా? కాబట్టి ఈ విధంగా కరుణ కట్టిన హృదయంతో నీవు ఉండి ఈ విధముగా దేవుని పని జరగకుండా దొంగతనం చేస్తున్న నిన్ను క్షమించగలడా? క్షమిస్తాడు. కానీ ఈరోజు నువ్వు పక్షాస్తాపడు, మోకరించు. దేవా, నీకు దాహం తీరుస్తాను, నీకు భోజనం పెడతాను. మోకరించు.